ఇక ఈరోజు మేము ఊరికి వచ్చేసరికి ఇల్లంతా అంగడి ఉన్నది కానీ ఇప్పుడే పొద్దుగా వచ్చినాం. ఇక మనం బోంగ వంకాయ చెట్టుకు మస్తు కాయలు ఉండేవి, మీకు ఒకసారి చూపించినాయి కదా. గుత్తి వంకాయలు బాగున్నాయి, గుత్తి వంకాయ కూర అనుకుందాం అన్నాడు అని చెప్పి కోతులు వచ్చినట్టునే ఆగం చేసినాయి. 3-4 రోజులు ఇంటికాడ లేక ఇక మిరప చెట్లు కూడా ఆగమైన నీళ్ళు లేవు ఏం లేదు చెట్లకు. ఈ మిరప చెట్లు మళ్ళీ ఎగురికి వస్తున్నాయి. మన ఇక చిన్న ఎగురు ఎంత మంచిగా కనబడుతుంది. ఇది తీగ చిక్కుడు చెట్టు మొలిసింది మనకి. ఇలా ఎగురు వస్తుంది మిరప చెట్లు ఎగురు. మన వంకాయ అయితే ఎన్ని కాత్రం చేసినాయి కోతులు. ఇప్పుడైతే ఫస్ట్ అంతా సాపు వేసుకోవాలి. అయిపోయినాయి బెండకాయలు ఇవి కోసేసిన. ఇప్పుడు వంట చేసుకుంటే అయిపోతుంది. అక్కడ అన్నం కూడా అయినట్టే మనది. ఇక అన్నం అవుతుంది, తుక్కు అంటుంది అన్నం. బెండకాయ ఫ్రై చేద్దాం. అయిపోయినారు రెడీ. నాని స్కూల్కి రెడీ అయినావా? బట్టలంతా అంగడంగా ఉన్నాయి. దాన్న తిందిరా. మావిడ వెళ్ళిపోయింది డ్యూటీకి. మావిడ స్కూల్కి వెళ్ళిపోయిండు. అడావిడిగా వంట అయిపోయింది. వాళ్ళు రెడీ పోయారు. నాకు ఇవాళ ఉండేది డ్యూటీ, రేపు ఉంటుంది. ఇక మన వంకాయ చెట్లు ఇప్పుడు ఇందాక మీకు చూపించినాం కదా. ఇంత వంకాయ చెట్లు అల్లు పట్టినాయి, కోతులు వచ్చినట్టున్నాయి, ఆకంతా కింద దులిపినాయి. ఈ వంకాయ లాడని కొరికేసినాయి, ఆ పిందెలు కూడా కొరికేసినాయి. మిరప చెట్లు కూడా అంత అంగడంగడి చేసినాయి. ఇప్పుడు కొన్ని చెట్లకు మనం నీళ్ళు పోసుకోవాలి ఫస్ట్. ఆ చెట్లకి ఈ చెట్లకు నీళ్ళు పోసి చిన్న పని చేసేస్తే ఈరోజు వ్లాగ్ కంప్లీట్ అన్నట్టు. ఇదేనా చిన్న వ్లాగ్ లాగా చేసిన. ఊరికి వచ్చే వరకు ఎట్లా అంగడంగడి ఉన్నది మా ఇల్లు అని చెప్పి మీకు చూపిద్దామని చేసిన. ఇంతేగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఉంటారబ్బా. కొన్ని బోలు ఉన్నాయి, బోల్దోమి స్నానం చేసి బట్టలు పిండేసుకుంటే పని అయిపోతుంది. ఇక ఇంతే కరీంనగర్లో కష్టాలు. ఉంటున్నా బాయ్.